హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన సమావేశం జరిగింది. ఈ యొక్క ఎకనామిక్ ఫోరంకి ఏపీ నుంచి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కావచ్చు, అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో ఏపీకి సంబంధించిన పెట్టుబడులపైన, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినటువంటి వసతులపైన అన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలకు కూడా వివరిస్తూ వచ్చారు. ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి వాళ్ళు వినతిచ్చి వచ్చారు. అయితే ఇక్కడ దాకా జరిగింది ప్రభుత్వానికి సంబంధించి, ఏపీ అభివృద్ధికి సంబంధించి, లేదంటే ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వ పరంగా, ఒక పార్టీ పరంగా, ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ పరంగా ఎలాంటివి చేయాలో అలాంటివి చేస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళు దావోస్కి సంబంధించి ఆ సమావేశం ముగిసిన తర్వాత అక్కడ ఒక కాంక్లేవ్ని ఏర్పాటు చేశారు. టీడీపీకి సంబంధించి కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించి ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించి కొంత సమావేశాన్ని ఏర్పాటు చేశారు టీడీపీకి సంబంధించిన శ్రేణులు. ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పాల్గొని ఏపీకి సంబంధించి పెట్టుబడులపైన, ఏపీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపైన, ఏపీలో ఎలాంటి పరిపాలన సాగుతుంది ఈ 8 నెలల నుంచి అనే అంశంపైన కూడా సుదీర్ఘంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఎవరికి ఎలా తోచిందో అలా మాట్లాడుతూ వచ్చారు. అయితే ప్రధానంగా నలుగురు ప్రస్తావిస్తూ వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దావోస్లో కూడా ఆయన పేరును తలుచుకుంటూ, దావోస్లో కూడా ఆయన పరిపాలన తలుచుకుంటూ, దావోస్లో కూడా 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారో తలుచుకుంటూ వస్తున్నారు టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా. ఎందుకు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, పర్యటనకు సంబంధించి కూడా మాట్లాడుతూ వస్తున్నారు? వాస్తవానికి ఒక రాష్ట్ర పరంగా అక్కడ వెళ్ళి కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులను కావచ్చు, కంపెనీలకు సంబంధించిన అవకాశాలకు కావచ్చు, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఏపీకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు జరగాలి, ఒక ప్రభుత్వానికి సంబంధించి, ఒక గవర్నమెంట్కి సంబంధించి. అలా కాకుండా అక్కడికి వెళ్ళి గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగింది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, 5 ఏళ్ల పాటు ఏపీలో ఒక్క కంపెనీ కూడా రాలేదు, 5 ఏళ్ల పాటు కనీసం 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదంటూ కూడా ఎవరికి వాళ్ళు తోచినట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ, జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతూ వచ్చారు. ఓడిపోయినా కూడా, ఆయన పార్టీ ఇంత ఘోరంగా విఫలమైనా కూడా, 11 సీట్లకు పడిపోయినా కూడా ఎందుకు మళ్ళీ పదే జగన్మోహన్ రెడ్డి జపం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సరే, కనీసం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనుకుంటే పర్వాలేదు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ పార్టీని దెబ్బతీయడానికో, లేదంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి మీద మాట్లాడటానికో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. అది అంతవరకు మాట్లాడింది కరెక్ట్ అని భావించవచ్చు. దావోస్లో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటము, దావోస్లో కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి పాలన గురించి మాట్లాడతాము? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి చేశారంటే లేదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీలు రాకుండా చేశారంటే లేదు. ఇటీవల మీరే శ్రీ సిటీలో కొన్ని కంపెనీలు ప్రారంభించారు, అవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి, వాటికి సంబంధించి ఎంఓఎల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు విశాఖకు సంబంధించి మన ప్రధాని మోదీ గారు వచ్చి 2 లక్షల కోట్లకు పైగా సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంఓఎల్ చేసినటువంటి అంశాలే. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ మీరు ఇప్పుడు దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ సంబంధించిన ఒక మీటింగ్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చాయని చెప్పేసి. అంటే మీరే చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగలేదు, అయినా మేము ఇన్ని హామీలు ఇచ్చాము, ఇవన్నీ అమలు చేయమని చెప్పేసి ఇండైరెక్ట్గా రాష్ట్రంలో వదిలేసి ఇతర దేశాల్లో కూడా మీకు మీరే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దీన్ని ఇంకొంచెం ముందడిగేసి నారా లోకేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారంటే, ఆయన రెడ్ బుక్కు సంబంధించిన అంశం గురించి మాట్లాడుతూ వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు సంబంధించి మాట్లాడుతూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చేసినటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంతా అప్పులు చేసి, అన్నిటినీ దోచేసి, పథకాల పేరుతో ప్రజల దగ్గర డబ్బులు ఇచ్చేసి వాటన్నిటిని, ఆ భారాన్ని తిరిగి నెత్తి మీద, ప్రజల మీదే వేశారని చెప్పేసి కూడా లోకేష్ గారు మాట్లాడారు. పాయింట్ 1. పాయింట్ 2, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్కిల్ కేసుకు సంబంధించి అనవసరంగా ఎలాంటి ఆరోపణలు లేకపోయినా, ఆధారాలు లేకపోయినా కావాలని కక్ష కట్టి ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. 3rd పాయింట్ కీలకంగా ఆయన మాట్లాడింది రెడ్ బుక్ సంబంధించి ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చినప్పుడు నేను రెడ్ బుక్ను ఒకటి తీసుకొచ్చాను. ఆ రెడ్ బుక్లో కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టారో, అక్రమంగా బనాయించి వాళ్ళని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారో, వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళని హింసించారో వాళ్ళందరికీ సంబంధించిన పేర్లను నేను రెడ్ బుక్లో రాసుకుంటూ వచ్చాను. ఆ రెడ్ బుక్కు సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు లోకేష్ గారు.
గారు. సో దానికి సంబంధించి ఆ రెడ్ బుక్ని ప్రస్తావిస్తూ నేను అప్పుడు దానికి సంబంధించి అంత ఇంపార్టెన్స్ వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్కి సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఉన్నటువంటి పాపులారిటీ, దానికి ఉన్నటువంటి ఇమేజ్, మిమ్మల్ని అందరి మాటలు చూస్తుంటే, మీ అందరి ప్రస్తావన చూస్తుంటే నాకు అర్థమవుతుందంటూ కూడా రెడ్ బుక్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. దాంతోపాటు అక్కడికి వెళ్ళి కక్ష సాధింపు చర్యలు మేము ఇంకా కంటిన్యూ చేస్తాము, చట్టపరంగా న్యాయపరంగా రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామంటూ కూడా దావోస్ వెళ్ళి దావోస్లో ఒక సమావేశం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరి ముందు లోకేష్ గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. అది కూడా రెడ్ బుక్కు సంబంధించి. అదేమన్నా మంచి పనే, లేదంటే అదేమన్నా పెట్టుబడులు తీసుకొచ్చే పనే, లేదంటే ఏపీకి సంబంధించి అభివృద్ధి చేసే పనే? అక్కడ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడినటువంటి ప్రస్తావన అవసరమా? అక్కడ కూడా రెడ్ బుక్ని చూపించి ఇదిగో దీంట్లో వీళ్ళ పేర్లోనే వీళ్ళందరినీ కూడా నేను కక్ష సాధింపు చర్యలాగా తీసుకుంటున్నాను, వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాను, వీళ్ళందరినీ జైల్లో పెడతామని చెప్పేసి అక్కడ కూడా ఎందుకు చెప్పడం? దావోస్ వెళ్ళిన రీజన్ ఏంటి? దావోస్ వెళ్ళడానికి గల కారణం ఏంటి? అక్కడికి వెళ్ళి ఏపీలో పెట్టుబడులకు సంబంధించి, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి వసతులు ఏంటి, వనరులు ఏంటి, ఇక్కడ ప్రభుత్వం కంపెనీలకు ఎలాంటి వసతులు ఇస్తుంది, ఎలాంటి రాయితీలు ఇస్తుంది, ఒకవేళ ఇక్కడ కంపెనీ పెడితే మీకు ఎంత లాభాలు వస్తాయి, పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ వచ్చినటువంటి కంపెనీలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఏపీకి పెట్టుబడులు తేవాల్సింది పోయి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా చేశాడు, లేదంటే రెడ్ బుక్ పేరు చెప్పేసి రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఆ ఐఏఎస్ పేరుంది, ఈ ఐపీఎస్ పేరుంది, ఈ ఎమ్మెల్యే పేరుంది, ఆ మాజీ మంత్రి పేరుంది, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము, జైల్లో పెడతామని చెప్పేసి మాట్లాడాల్సిన మాటలేనా? అది కూడా దట్టు ఎన్ఆర్ఐల ముందు. ఎన్ఆర్ఐలకు సంబంధించి మీరు కాంట్రిబ్యూట్ చేయండి రాష్ట్రానికి సంబంధించి. ఇప్పుడు గతంలో సరే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని మీరు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని చెప్తాను, మీరు ఆ పక్కన పెట్టండి. మీరు అధికారంలోకి వచ్చారు కదా, 8 నెలలు 9 నెలలు అవుతుంది కదా దగ్గరగా. ఈ 9 నెలల్లో మీరు ఎంతమంది ఎన్ఆర్ఐలను పిలిపించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించారు? ఎంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు? ఎంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి ఎన్ని కంపెనీలు నెలకొల్పారు? దాని గురించి మాట్లాడాలి కదా, దాని గురించి ప్రస్తావించాలి కదా, దాని గురించి చెప్పాలి కదా. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడని చెప్పేసి చెప్పేటువంటి ప్రస్తావన, ఈ ప్రతిపాదన కూడా టీడీపీ పార్టీకి మరింత నష్టం చేస్తుంది. దట్టు మీరు చేసినటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా డీగ్రేడ్ చేసే పరిస్థితి కనిపించదు. ఎందుకు కనిపించదంటే గతంలో కూడా ఇదే తప్పుల్ని పదే వైసీపీ చేస్తూ వచ్చింది. వాళ్ళు చేసింది చెప్పుకోకుండా, వాళ్ళు చేసింది మాట్లాడకుండా పదే ప్రతిపక్ష నేతల మధ్యనో, పవన్ కళ్యాణ్ మీదో, లోకేష్ మీదో, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి అదే ఇంపాక్ట్ వాళ్ళని ఓడించి వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు కూడా అలాంటి జపం చేస్తూ, మీరు కూడా అలానే మాట్లాడుతూ వస్తే ఖచ్చితంగా మీకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి పక్కన పెట్టేసి దావోస్ వెళ్ళినప్పుడు, లేదంటే ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఏపీకి సంబంధించిన పెట్టుబడులపైన, లేదంటే అక్కడ ఉన్నటువంటి తెలుగువారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తెలుగువారు ఇప్పుడు విశిష్ట కంపెనీలు పెట్టి కంపెనీలకు సీఈఓలుగా ఉండి పెద్ద సంస్థలను ఏర్పాటు చేశారు. వాళ్ళందరితో సమావేశమై వాళ్ళందరితో మాట్లాడి ఏపీకి రావాల్సిన కాంట్రిబ్యూషన్ కోసం ప్రయత్నించండి, ఏపీలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నించండి. అలా కాకుండా ఈ రాజకీయ పార్టీగా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మాట్లాడి ఒక ప్రభుత్వం మీదో, లేదంటే ఇంకొక వ్యక్తుల మీదో, లేదంటే ఇంకో పార్టీ మీదో ఆ మాటలు మాట్లాడి వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి వాళ్ళ మీద తోసేయడం కంటే కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి, టీడీపీ పార్టీ దగ్గర నుంచి ఇంత కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చాము, మా పార్టీ వచ్చినప్పుడు ఇంతమంది ఎన్ఆర్ఐలు ఇంత పెట్టుబడులు పెట్టారు రాష్ట్రంలో, అలాంటిది ప్రూవ్ చేయండి. తద్వారా ప్రజలకు ప్రయోజనం, రాష్ట్రానికి ప్రయోజనం, రాష్ట్ర అభివృద్ధికి ప్రయోజనం. అలా కాకుండా మేము రెడ్ బుక్ చూపించి వీళ్ళందరూ పేర్లు పెట్టాము, మీకు కూడా ఎవరైనా ఉంటే చెప్పండి, మిమ్మల్ని కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే చెప్పండి, నేను కూడా రెడ్ బుక్లో రాసుకొని వాళ్ళ కక్ష తీస్తాను, వాళ్ళందరినీ జైల్లో పెడతానటువంటి మాటలు కూడా పార్టీకి నష్టం చేసుకుంటాయి, దాంతోపాటు ప్రభుత్వానికి కూడా నష్టం చేసుకుంటాయి. దానివల్ల కూడా ప్రజలకు ఒరిగేది ఏముండదు, ప్రజలకు ఇంకా నష్టం వచ్చే తప్పితే లాభం అయితే ఉండదు. సో దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, లేదంటే ఇతర దేశాలకు వెళ్ళి మాట్లాడినప్పుడు కొంచెం తగ్గించుకుంటే తద్వారా రాష్ట్రానికి, పార్టీకి, ప్రభుత్వానికి కూడా మంచి జరుగుతుంది.